హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. సో చాలా మంది అడుగుతున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దాం అంటే ఇంగ్లీష్ వొకాబులరీ అయినా, కాంప్రహెన్షన్ అయినా అండ్ గ్రామర్ అయినా, సో మూడింటి గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ అలాగే మ్యాథ్స్ వీడియో కూడా చేస్తాను. సో మీరు ఎవరైనా ఇంకా కామెంట్ చేయాలనుకుంటే సో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ వరకు ఆగండి. అదే ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో చూడండి, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వీక్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని రెఫర్ చేయండి. ఓకే. చూడండి, ఇంకా ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వస్తే మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా అసలు ఇంగ్లీష్ అంటే మనకి ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారో చూద్దాం. సో మనం ఇంగ్లీష్ని డివైడ్ చేసుకుంటే మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటి? గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్. సో ఈ మూడు పార్ట్స్ నుంచి ఏ పార్ట్ ఇంపార్టెంట్, ఇందు నుంచి ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నారో చూద్దాం. ఫస్ట్ 2022 ప్రిలిమ్స్కి వచ్చేసరికి వొకాబులరీ టైర్ 1లో 13 క్వశ్చన్స్ వొకాబులరీ బేస్ అడిగారు. సో గ్రామర్ బేస్ 7 క్వశ్చన్స్ అండ్ కాంప్రహెన్షన్ 5 క్వశ్చన్స్. అదే 2023లో అయితే సేమ్ వొకాబులరీ 13 క్వశ్చన్స్ అడిగారు, గ్రామర్ 5 క్వశ్చన్స్, కాంప్రహెన్షన్ 7 క్వశ్చన్స్. ఏది 25 క్వశ్చన్స్ అడుగుతారు ప్రిలిమ్స్ బేస్. అదే మెయిన్స్కి వచ్చేసరికి 22 మెయిన్స్లో అయితే వొకాబులరీ 14 క్వశ్చన్స్ అడిగారు, గ్రామర్ 9 క్వశ్చన్స్ అడిగారు, కాంప్రహెన్షన్ 22 క్వశ్చన్స్ అడిగారు. ఏది 22 సిజిఎల్ టైర్ 2. అదే 23 సిజిఎల్ టైర్ 2లో అయితే వొకాబులరీ 13 క్వశ్చన్స్, గ్రామర్ 16 క్వశ్చన్స్ అండ్ కాంప్రహెన్షన్ 16 క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టైర్ 1కి వచ్చాక వొకాబులరీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు, టైర్ 22లో కాంప్రహెన్షన్ ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు, కానీ 23 వచ్చేసరికి సో ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలని డిసైడ్ అవుతున్నాడు. సో మ్యాక్సిమం అటు ఇటుగా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చాడు 13, 16 అంటే. ఓకేనా. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం చదివితే 3 ఈక్వల్గా చదవాలి, 3 చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫస్ట్ వొకాబులరీకి వస్తే అసలు వొకాబులరీ ఏముంది, వొకాబులరీ ఏంటి, వొకాబులరీ మీద క్వశ్చన్స్ ఏమేంటి ఉంటాయి. సో వొకాబులరీలో ఏమంటే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజెస్ అండ్ సమ్ టైమ్స్ బ్లాంక్స్ కూడా వొకాబులరీ బేస్ ఉంటాయి అండ్ స్పెల్లింగ్స్. ఓకేనా. ఇవి వరకు వొకాబులరీ బేస్ తీసుకొని ఇస్తా అంటే మనం ఇవన్నీ వొకాబులరీ చదివేటప్పుడు మనం కవర్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వొకాబులరీకి సోర్స్ ఏంది, ఏం ప్రిపేర్ అవ్వాలి. సో వొకాబులరీకి ఏం ప్రిపేర్ అవ్వాలంటే చాలామంది ఏం చెప్తారంటే బ్లాక్ బుక్ ప్రిపేర్ అవ్వమని చెప్తారు. సో నా సజెషన్ అయితే, నాకు తెలిసినంత వరకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు కిరణ్స్ కానీ లేదా పినాకిల్ కానీ పీవైక్యూస్ బుక్ తీసుకోండి. పీవైక్యూస్ బుక్ నుంచి వొకాబులరీ ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు రూట్ వర్డ్స్ నుంచి ఇంకా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ లేదా నియాన్ పబ్లికేషన్స్ బుక్ తీసుకోండి. ఇక్కడ నేను ఎందుకు బ్లాక్ బుక్ సజెస్ట్ చేయట్లేదంటే బ్లాక్ బుక్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది మనం దాన్ని గ్రాస్ప్ చేయడానికి, అండ్ అదేంటంటే లైక్ డిక్షనరీ లాగే ఉంటుంది, లైక్ మినీ డిక్షనరీ అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే బై హార్ట్ చేసేటట్టే ఉంటుంది, బై హార్ట్ చేస్తున్నట్టే ఫీలింగ్ ఉంటుంది. సో అదే మీరు ఒకవేళ కిరణ్స్ బుక్ పినాకిల్ పీవైక్యూస్ ఏంటంటే మీకు పైన క్వశ్చన్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఈ కింద 4 ఆప్షన్ కూడా కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. అలానే నేను వర్డ్ పవర్ మేడ్ ఈజీ కానీ లేదా నియాన్ కానీ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే మీకు అక్కడ రూట్ వర్డ్స్ ఇస్తాడు. సంథింగ్ లైక్ మిస్ అనే వచ్చింది అనుకో, ఏదైనా పదంలో మిస్ అంటే హేట్ అని అర్థం. సో మీకు ఏంటి ఆ పదం మొత్తం తెలియకపోయినా ఆప్షన్ చూసి అందులో ఉన్న నెగిటివ్ మీనింగ్ ఏదో దాన్ని చూస్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. సో అలా రూట్ వర్డ్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి నేను కిరణ్స్ బుక్తో పాటు వర్డ్ పవర్ మేడ్ ఈజీ లేదా నియాన్ పబ్లికేషన్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇంకా మీరు వొకాబులరీ చాలా మంది డౌట్లు అడుగుతున్నారు ఏంటంటే వొకాబులరీ గుర్తుండట్లేదు. సో వొకాబులరీ చాలా మంది గుర్తుండట్లేదు అంటారు. ఎందుకంటే వొకాబులరీ మీరు కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. వొకాబులరీకి దానికి ఎన్నే ఉండదు. అండ్ మీరు ఒక రోజు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ రోజు ఆపేసారంటే మీరు వొకాబులరీ మర్చిపోతారు. అండ్ దీన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తారో మీకు కానీ గుర్తుండదు, అన్నిసార్లు రివిజన్ చేస్తేనే గుర్తుంటుంది. సో నేను 2-3 టైమ్స్ చదివా, నాకు గుర్తుండట్లేదంటే నువ్వు 2-3 టైమ్స్ అయితే గుర్తుండదు వొకాబులరీ అనేది. ఓకేనా. మినిమంలో 10 టైమ్స్ అని చదవాలి. అండ్ విత్ ఇన్ దట్ నువ్వు ఎప్పుడు బ్రేక్ ఇవ్వకూడదు. వొకాబులరీకి బ్రేక్ ఇచ్చావంటే మర్చిపోతావు. లైక్ ఇప్పుడు మీరు వొకాబులరీ ప్రిపేర్ అవుతా ఉన్నారు, ఓకే, మీరు ఒక 5-6 టైమ్స్ చదివిన తర్వాత ఒక 2-3 డేస్ బ్రేక్ అని నథింగ్.
బట్ మీరు ఫస్ట్ చదువుతున్నప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ బ్రేక్ ఇచ్చారంటే మీరు మళ్ళీ కంప్లీట్గా మర్చిపోతారు. లేదా మీరు 10 టైమ్స్ చదివిన తర్వాత ఒక 1 మంత్ బ్రేక్ ఇచ్చినా కంప్లీట్గా మర్చిపోతారు. కంప్లీట్గా అంటే లైక్ మీరు కొన్ని బాగా మనకి ఎప్పుడు యూజ్ అయ్యే వర్డ్స్ మనకి గుర్తుంటాయి, కానీ వొకాబులరీ అనేది మనం యూజ్ చేయని వర్డ్స్ చాలా ఉంటాయి మన వొకాబులరీ చదివే వాటిలో. సో అవన్నీ చాలా ఈజీగా మర్చిపోతాం. అవన్నీ ఏంటంటే రివిజన్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్ రివిజన్. ఓకేనా, మీరు బ్రేక్ ఇవ్వకూడదు వొకాబులరీకి. సో అప్పుడు మాత్రం వొకాబులరీ గుర్తుంటుంది. ఓకేనా. సో వొకాబులరీ ఎలా ప్రిపేర్ అంటే మీరు డైలీ 50 వర్డ్స్ లేదా డైలీ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఒక 30 వర్డ్స్, అంటే మీరు ఎక్కువ 50 వర్డ్స్ అంటే ఫ్రెష్గా చాలా టైం కిల్ చేస్తుంది. సో అప్పుడు మీరు తక్కువ వర్డ్స్ తీసుకున్న ఒక 30 వర్డ్స్. ఇఫ్ మీరు 30 వర్డ్స్ అవుతున్నట్టు దాని మీనింగ్ ఏంటంటే వాడు ఇచ్చిన వర్డ్ కింద ఇచ్చిన 4 ఆప్షన్లు మొత్తం ఎన్ని వర్డ్స్ అవుతున్నట్టు 5 వర్డ్ ఒక బిట్లో. సో 30 అంటే 150 వర్డ్స్ మీరు నేర్చుకున్నట్టు. ఓకేనా. సో మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామర్ అంటే మనకి తెలిసినే ఉంది. గ్రామర్లో పార్ట్స్ మనకి క్వశ్చన్లు ఏమి ఇస్తారు, ఇంప్రూవ్మెంట్ కానీ, ఎర్రర్ కానీ, అండ్ వాయిస్, నెరేషన్. సో ఇవన్నీ మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే గ్రామర్ ఎక్కడి నుంచి చేయాలి. సో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ తీసుకున్న వాళ్ళు మీకు ఆల్రెడీ గ్రామర్ చెప్పుకుంటారు ఆ రూల్స్. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ 120 రూల్స్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ పెట్టాను. ఆ రూల్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు గ్రామర్ నేర్చుకోవడానికి. అండ్ దెన్ మీరు ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అంటే లైక్ నాకు ఇన్స్టిట్యూట్ కోచింగ్ లేదు, నార్మల్గా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే నీతు సింగ్ వాల్యూమ్ 1 తీసుకోండి. అందులో గ్రామర్ టాపిక్ వైజ్ లైక్ నౌన్ ఉంటే నౌన్ మీద రూల్స్, దాని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అలా ఇచ్చాడు. సో దాన్ని ప్రిపేర్ అవ్వండి. లేదా నేను ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాను బట్ ఐ డెంట్ గెట్ నాలెడ్జ్ అనుకుంటే మీరు అప్పుడైనా నీతు సింగ్ వాల్యూమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు గ్రామర్ బుక్ తీసుకున్నారు కరెక్టే, మీరు ఇది ఈజీగా అండ్ కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ ఒక టాపిక్ కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ అనే టాపిక్లో మీరు రూల్స్ చదివారు, ఒక 15 to 20 రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ అన్ని కంప్లీట్ చేశారు. మీరు దాని మీద మినిమం 50-60 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ రోజైతే చదివారో ఆ రోజే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అది అయిపోయిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ అని ఉంటే టెక్స్ట్ బుక్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో మీరు వెంటనే ఇచ్చినా పర్లేదు. లైక్ ఇంగ్లీష్ మాక్ అనేది లైక్ మీరు ఏదైనా ఖాళీ టైంలో వరకు మొబైల్ చూసుకునేటప్పుడు మాక్ ఇచ్చినా పర్లేదు. మీరు ఏ టాపిక్ అయితే చదివారో ఆ టాపిక్ మీద మాక్ ఇవ్వండి. ఓకేనా. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, నేను చదివాను, ప్రాక్టీస్ చేశాను, ఆ ప్రాక్టీస్ నేను ఎగ్జామ్లో ఇవ్వగలుగుతున్నాను లేదా. సో ఇక్కడ ఎంతైతే ప్రాక్టీస్ చేసినా అది నాకు ఎగ్జామ్ ఎంతవరకు గుర్తుంటుంది, ఏది మర్చిపోతున్నాను అని చెప్పేసి మీరు ఆ పాయింట్ని గెయిన్ చేసే స్కోప్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా ఓన్లీ లాజిక్ ఏంటంటే మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వడం అండ్ ఎంత రివిజన్ చేశారనేది ఆ 2 పాయింట్స్ మీదే మీ జాబ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా. సో మీరు ఏ టాపిక్ అయిపోయినా ఆ టాపిక్ మీద క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, మాక్ టెస్ట్ ఇవ్వండి. అండ్ కమింగ్ టు మనకి వాయిస్ అండ్ నెరేషన్ ఉంది. సో ఇవి మనకి 4 to 6 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇవే మనకి ఒక్కటి కూడా రాంగ్ పోకుండా పెట్టచ్చు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్లో రాణి మ్యామ్ వీడియోస్ ఉంటాయి నెరేషన్ మీద అండ్ వాయిస్ మీద, ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు పీవైక్యూస్ బుక్ ఉంది కదా, ఆ బుక్లో ఉంటాయి నెరేషన్స్ అండ్ వాయిస్. అవన్నీ డైలీ కొన్ని లైక్ 30 అయినా 20 అయినా కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మీకు అక్కడ ఏమనిపిస్తుందో ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఏదైతే పెట్టలేరో కొన్ని సంథింగ్ ఇఫ్ వచ్చేది, వెదర్ వస్తాయి, కొన్ని దట్ ఉండదు, అలాంటి లెట్ యూజ్ చేయాలి, అలాంటి మీకు హార్డ్ అనిపించినప్పుడు అవి మార్క్ చేసుకోండి, రివిజన్ చేసుకోవడానికి ఈజీ ఉంటాయి. ఓకేనా. మ్యాక్సిమం వాయిస్ అండ్ నరేషన్ చాలా ఈజీ ఉంటుంది. మీరు మిస్ చేసుకునేది ఒకటి, వాయిస్లో మహా అయితే మిస్ చేస్తే ఒకటి మిస్ చేసుకుంటారు. నరేషన్లో వాయిస్లో టఫ్ ఇచ్చినప్పుడు నరేషన్ ఈజీ చేస్తారు, ఒక నరేషన్లో మిస్ చేసి అంత టఫ్ ఇస్తే వాయిస్ ఈజీ చేస్తారు. సో ఒక్క క్వశ్చన్ కూడా పోకుండా ఉండాలంటే మీరు ప్రిఫర్ చేసేటప్పుడే మీకు ఏదైతే కొంచెం హార్డ్గా, కొంచెం డిఫికల్ట్ అండ్ డిఫరెంట్గా ఉందో, మనకు రూల్స్ ఉంటాయి కదా నరేషన్ అండ్ వాయిస్లో, దాని మించి డిఫరెంట్గా ఉందో అది మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. రివిజన్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు గ్రామర్ పార్ట్, మీరు ఏం చేస్తారంటే ఇట్లా టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పీవైక్యూస్ బుక్ ఉంది కదా, అందులో అవన్నీ మనకి మిక్స్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా. పీవైక్యూస్ ఏంటంటే మ్యాక్సిమం మిక్స్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఆ మిక్స్డ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు
మీరు టాపిక్ వైజ్ అయిపోయింది, టాపిక్ వైజ్ ప్రిపరేషన్ అయిపోయింది, టాపిక్ వైజ్ మార్క్స్ అయిపోయాయి. అప్పుడు మీరు మిక్స్డ్ ఇవ్వండి. ఓకేనా? అండ్ మీరు ఇవన్నీ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది కదా. ఈ గ్రామర్ పార్ట్కి ఈ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత మార్క్స్ ఇస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా మిస్ అవుతుంది అనుకో, లైక్ మీరు మిక్స్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మీరు కొన్ని ప్రాబ్లమ్స్ కానీ లేదా మిక్స్డ్ మార్క్స్ ఇస్తున్నారు, కంప్లీట్ మార్క్ మిస్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడైతే మిస్ అవుతుందో అది ఏ టాపిక్లో మిస్ అవుతుందని చెప్పేసి ఆ టాపిక్ని మళ్ళీ రివిజన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కాంప్రహెన్షన్ పార్ట్. కాంప్రహెన్షన్ అంటే ఏంటి? కాంప్రహెన్షన్ వచ్చేసి మనకి ప్యాసేజ్ ఉంటుంది, పారాజంబుల్ ఉంటుంది అండ్ క్లాస్ టెస్ట్ ఉంటుంది. లైక్ క్లాస్ టెస్ట్ అంటే మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ మధ్య మధ్యలో వర్డ్స్ని రిమూవ్ చేసిస్తే అది క్లాస్ టెస్ట్. మనకి PQRS ఇస్తే పారాజంబుల్. నార్మల్గా ఒక కంప్లీట్ ప్యాసేజ్ ఇచ్చి అందులో క్వశ్చన్ అడిగితే మనం ప్యాసేజ్ అనుకున్నాం. ఓకేనా? సో మీరు ఈ ప్యాసేజ్ కాంప్రహెన్షన్ అంటే మీరు కంప్లీట్గా ఎట్లా చదవాలి, లైక్ కాన్సెప్ట్స్ ఏంది అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో మీరు ఈ ప్యాసేజ్ ఈ కాంప్రహెన్షన్ సెక్షన్ మీరు పెట్టాలంటే మీరు కంప్లీట్గా మీరు చేయాల్సింది ఏంటంటే పేపర్ చదవాలి, డైలీ పేపర్ చదవాలి, డైలీ హాఫ్ అన్ అవర్న పేపర్ చదవాలి. చాలామంది ఏంటంటే పేపర్లో ఎడిటోరియల్ చదవమంటారు. సో మీకు ఫస్ట్ టఫ్ ఉండొచ్చు, లైక్ ఎడిటోరియల్ ఏంటంటే మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు, ఎడిటోరియల్ ఎలా చదవాలో మీకు అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మెయిన్ పేజీ చదవండి. ఓకేనా? మెయిన్ పేజ్ ఏంటంటే మనకి తెలిసిన న్యూసే ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ పేజ్ చదవండి. స్పోర్ట్స్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో అలా ఒక 10 days 15 days తర్వాత చిన్నగా ఎడిటోరియల్ చదవటం స్టార్ట్ చేయండి. సో మీరు ఎడిటోరియల్ చదవటం స్టార్ట్ చేసినప్పుడు మనకి యూట్యూబ్లో కొన్ని ఎడిటోరియల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉంటాయి. సో ఎక్కడ వరకు మనం చదవాలి, ఎక్కడ వరకు బ్రేక్ చేయాలని చెప్పేసి ఆ వీడియోస్ రిఫర్ చేసుకోండి మీకు అర్థం కానప్పుడు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ వొకాబులరీకి మీకు యూజ్ అయ్యే థింగ్ ఏంటంటే మనం నార్మల్గా వొకాబులరీ చదివేటప్పుడు ఏంటంటే అది కైండ్ ఆఫ్ బై హార్ట్ అనమాట. సో మీరు ఇక్కడ పేపర్ చదివేటప్పుడు మీకు ఏదన్నా తెలియని పదాలు వస్తే అవి ఒక బుక్లో నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే అలా బుక్లో నోట్ చేసుకోవడం వల్ల ఈజీగా గుర్తుంటాయి. అండ్ ఇక్కడ ఏంటి, నువ్వు ఆల్రెడీ పేపర్ చదివావు, ఆ పదం ఎలా అప్లై అవుతుంది, ఎలా అప్లికేషన్ చేస్తున్నారని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఇది కాంప్రహెన్షన్ సెక్షన్కి వస్తానికి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇక్కడ PYQs బుక్ ఉంది కదా, ఆ బుక్లోంచి మీరు ప్రిపేర్ అవ్వాలి, డైలీ ప్రిపేర్ అవ్వాలి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes కానీ ఒక ప్యాసేజ్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత PYQs క్వశ్చన్స్ ఒక 10-15 PQRS పారాజంబుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒక 10 to 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ క్లాస్ టెస్ట్ చిన్నదైతే ఒక 5 hours ఉండేదైతే 2 లేదా 10 hours ఉండేది ఒకటి. సో ఇలా డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాను, ఇది మీరు కొన్ని సంవత్సరాలు 1 year 2 years అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రిపరేషన్ మీరు కరెక్ట్గా 4 to 6 months కానీ ఇదే అప్లై చేయగలిగితే మీరు 6 monthsకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ఎక్సెల్ అవుతారు. ఓకేనా? మీరు ఏది ఇవ్వగలనా చేయగలుగుతారు. అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది, లైక్ నాకు రూల్స్ గుర్తున్నా లేదా అర్థం కావట్లేదు అనిపించినప్పుడు ఆ రూల్ని మీరు లైక్ నౌన్లో కానీ దేంట్లో రూల్ అర్థం కాకపోతే ఆ రూల్ని మార్క్ చేసుకోండి. మీరు దాన్ని రిపీట్ చదువుతున్నప్పుడు ఏంటంటే మీకు అప్పుడు అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇది టాపిక్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు. సో బిహైండ్ ది టైం మీకు ఇవన్నీ కాకుండా ఒక చిన్న టిప్స్ ఏంటంటే మీకు ఫ్రేజెస్ ఫిక్స్డ్ ఫ్రేజెస్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా, ఫ్రేజల్ వెర్బ్స్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, ఇవి రాని మేము వీడియోస్ చూడండి. అండ్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్. లైక్ మీరేంటంటే చాలామంది మనకు తెలియదు అడుగుతారేమో అనుకోవచ్చు, కానీ చాలా చిన్నవి అడుగుతారు, ఫ్రేజల్ వెర్బ్స్ అయినా లేదా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అయినా. సో ఇది ఎప్పుడు అడిగే ఛాన్స్ ఉండదు. బట్ ఇచ్చిన ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు. అంటే మీరు డెప్త్గా అవసరం లేదు, బట్ బేసిక్ వర్డ్స్ అయితే మినిమం నేర్చుకొని ఉండండి. ఓకేనా? సో ఆ వీడియోస్ రెఫర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు ఫ్రేజల్ వెర్బ్స్ అలాంటి ఏమన్నా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఏమైనా వస్తే అవి నోట్ చేసుకోండి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో మ్యాక్సిమం కొన్ని వర్డ్స్ని ఎలా యూజ్ చేస్తామో తెలియదు. లైక్ కుడ్ ఉంది, వుడ్ ఉంది, రిక్వెస్ట్కి ఏది, ఎబిలిటీకి ఏది, లేదా అకార్డెన్స్ విత్ ఉంటుంది. ఇంకోటి చూస్తే ఇన్ లైవ్ ఆఫ్, సిన్స్, ఎట్, అంటిల్, టిల్. సో వీటి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనకు తెలియదు అనమాట. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిసిన కన్ఫ్యూజ్ అవుతాం, మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో వీటిని ఏం చేస్తారంటే ఈ మ్యాక్సిమం ఉంటాయి ఒక 30 to 40 వర్డ్స్ ఉంటాయి.
ఇవన్నీ ఒక బుక్లో ఒక పేజీలో నోట్ చేసి పెట్టుకోండి, దాని మీనింగ్ రాసుకోండి. ఎందుకంటే ఇవి ఒక క్వశ్చన్ అడిగినా సరే ఇది మిస్ చేస్తే తర్వాత ఫీల్ అవుతాం. అంటే చిన్నది ఏంటంటే ఒక 30 వర్డ్స్ని మనం రివైజ్ చేసుకోకుండా మిస్ చేసామని చెప్పి అక్కడ రిగ్రెట్ ఫీలింగ్ ఉండొద్దు. సో ఇవేంటంటే అప్పుడప్పుడు రివైజ్ చేసుకోండి. ఈ చిన్న చిన్న వర్డ్స్ ఏదైతే డిస్పైట్, ఇన్స్పైట్, ఎగ్జాక్ట్ మీనింగ్, సిన్స్ ఎప్పుడు, ఫర్ ఎప్పుడు, ఫ్రమ్. సో ఇలాంటివన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి ఇంగ్లీష్ బుక్లో. ఓకేనా? సో ఇది నేను ఈజీగా ఇలా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా జాబ్ వస్తుంది. సో మీ ఇక్కడ ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాల్ పింగ్ చేసినా నేను రిప్లై ఇస్తున్నాను. ఓకేనా? సో ఇంగ్లీష్ స్ట్రాటజీ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కమెంట్ చేయండి ఇంకా. ఓకేనా? అండ్ నేను మీకు సీరియస్ చెప్తున్నాను, మీకు జాబ్ రావాలంటే ఒకటే రూల్, మార్క్స్ ఎక్కువ రాయండి, రివైజ్ చేయండి, అండ్ ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఒకటని చెప్పి 3 రోజులు చెప్పాను అనుకోవద్దు. జస్ట్ నార్మల్గా ఈ 3 థింగ్స్ మీరు ఫాలో అయితే మీకు చాలా చాలా ఈజీగా జాబ్ వస్తుంది. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రిపేర్ అయితే ఒక 6 to 8 months. ఓకేనా? ఒక 4 monthsకి మీకు నాలెడ్జ్ వచ్చేసింది. మిగతా 4 months అనేది రివిజన్ కోసం. ఓకేనా? ఒక 2 months కోసం, 2 months కోసం రివిజన్ కోసం. ఆ తర్వాత ఏంటంటే మీకు అర్థమైపోయింది మీకు జాబ్ వచ్చిందని. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్.